దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తరాదిని భారీ వర్షాలు వణికించేస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. కనీసం రోడ్డుపై కూడా రావడానికి భయపడుతున్నారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న వర్షాలకి రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ఒక్కసారి కాశ్మీర్లోని వరద భయానక దృశ్యాల్ని చూద్దాం. ఉత్తర భారతం ఊగిపోతోంది. భారీ వర్షాలతో తడిసి ముద్దైపోతోంది. అనేక ప్రాంతాల్లో వరదలు. కొన్ని ప్రాంతాల్లో కూలుతున్న కొండ చర్యలు. జమ్మూ కాశ్మీర్లో అయితే ఆ మోతాదు ఎక్కువే కనిపిస్తోంది. కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో అక్కడి పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. భారీ వర్షాల కారణంగా రాజౌరి, పూంచ్, రియాసీ, ఉధంపూర్, దోడా, అనంతనాగ్, కుల్గాం జిల్లాల్లో జలదిగ్బంధం కనిపిస్తోంది. అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. కలై, మదన ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడటంతో జమ్మూ, పూంచ్ జాతీయ రహదారిని దాదాపు 5 గంటల పాటు మూసేశారు. దీంతో వాహనాలు భారీ క్యూలలో నిలిచిపోయాయి. ప్రయాణికులు, టూరిస్టులు ఇబ్బందులకు గురయ్యారు. ఇక మహూర్లో కొండ చర్యలు విరిగిపడి 2 చనిపోయారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. स्कूल भी हमारे यहाँ 2 दिन से हमने बंद रखे हैं इसी वजह से प्रिकॉशन के तौर पे, क्योंकि लैंडस्लाइड में कल भी एक इंसिडेंट आप लोगों की इन्फॉर्मेशन में होगा जिसमें 2 जाने गई हैं. तो वी आर ट्राइंग, और आपके माध्यम से भी आप प्लीज़ सभी जनता को यही संदेश दें कि थोड़ा जो नदी नाले हैं उनसे दूरी, और जहाँ पे स्टोन्स का ये फॉलिंग का चलता रहता है और हमारे रोड ब्लॉकेज स्पेशली धर्मारी महौर साइड पे, वहाँ थोड़ा एक्स्ट्रा ध्यान रखें. 12 జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా కధువా, సాంబా, ఉధంపూర్, దోడా, రియాసీ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వరదల ముప్పుతో ప్రమాదకరంగా మారాయి. నదులు, వాగులకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూంచ్, రియాసీలోని ఆనకట్టలు పొంగిపొర్లుతున్నాయి. డ్యాంలలో భారీగా నీరు వచ్చి చేరుతోంది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో పలు ప్రాంతాల్లో రహదారులు మూసేశారు. హిమాచల్ ప్రదేశ్ సోలన్లోని వాక్నా ఘాట్ వద్ద భారీ కొండ చర్యలు విరిగిపడి రోడ్లు మూసుకుపోయాయి. నిరంతర వర్షాల కారణంగా అనేక చోట్ల కనెక్టివిటీ కోల్పోయింది. జమ్మూ కాశ్మీర్లో స్టేట్ రెస్క్యూ టీమ్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. దీంతో పాటు వరద ముప్పు కారణంగా కత్రా నుంచి మాతా వైష్ణోదేవి ఆలయానికి హెలికాప్టర్ సర్వీస్, బ్యాటరీ కార్ సర్వీస్ ని నిలిపివేశారు. యాత్రలో ఉన్న వేలాది మంది భక్తులను స్థానిక అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. జిల్లా యంత్రాంగం విపత్తు నిర్వహణ శాఖను హై అలర్ట్ లో ఉంచారు. అన్ని జిల్లాల్లో రెస్క్యూ బృందాలను మోహరించారు. సున్నితమైన ప్రాంతాలలో నిఘా పెంచాలని, ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలని లోకల్ బాడీస్ కు ప్రభుత్వం సూచిస్తోంది. రాబోయే 48 గంటలు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా దక్షిణ కాశ్మీర్, జమ్మూ డివిజన్లలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదులు, కాలువలలో నీటి మట్టం నిరంతరం పెరుగుతుండటంతో వరద ముప్పు మరింత పెరిగే అవకాశాలున్నాయి. అటు బీహార్లోనూ వరద బీభత్సం కనిపిస్తోంది. బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ ఉరుములు, మెరుపుల వల్ల 7 చనిపోయినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు అటు గంగానది కూడా పొంగి పొర్లుతోంది. వచ్చే 3 రోజులు జమ్మూ కాశ్మీర్తో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గోవా, తెలంగాణ, అస్సాం, మేఘాలయాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.